దీంట్లో ఉండేటటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ పద్మావతి డిగ్రీ కాలేజీకి వచ్చి మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు చదువుకుంటే చాలు, ఇంకా ఎక్కడైనా ఒక డిగ్రీ చేసుకోవచ్చు. దీని యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి సార్? మనం 6వ తరగతి నుంచి ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఆన్లైన్ ప్రోగ్రామ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈ రోజు మనం ఉన్నాం పద్మావతి కెరియర్ టుడే సెషన్ లో. మనతో మన డైరెక్టర్ సార్ గారు ఉన్నారు. ఈ రోజు మనకు తెలియని విషయాల్ని సార్ తో డిస్కస్ చేసి తెలుసుకుందాం. సార్, ఈ రోజు మార్నింగ్ నేను న్యూస్ పేపర్ చదువుతుండగా చెన్నై ఐఐటిలో బిఎస్ ప్రోగ్రామ్ గురించి చూశాను. ఈ బిఎస్ ప్రోగ్రామ్ అంటే ఏంటి, దీనికోసం మీరు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? గుడ్ మార్నింగ్ మోదు. గుడ్ మార్నింగ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. సాధారణంగా మనం ఒక ఐఐటిలోకి వెళ్ళాలి అని అంటే, మన పిల్లల్ని ఐఐటిలో చేర్పించాలి అని అంటే వారి చేత జేఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయించి మెయిన్స్ లో మంచి పర్సంటేజ్ వచ్చాక అడ్వాన్స్డ్ క్వాలిఫై అయ్యాక వాళ్ళు ఐఐటి సీట్లు సంపాదించుకుంటారు. సో ఇది ఇట్ ఈస్ అ రొటీన్ ప్రాసెస్. మనం 6వ తరగతి నుంచి ఐఐటి ఫౌండేషన్ ఇప్పించి వాళ్ళకి మళ్ళీ ఇంటర్మీడియట్ చక్కగా మంచి మార్కులు వచ్చేలాగా చదివించి వాళ్ళ చేత మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయించి మెయిన్స్ లో మంచి పర్సెంటేజ్ వచ్చాక ఐఐటి అడ్వాన్స్ క్వాలిఫై అయ్యి అడ్వాన్స్ లో కూడా మంచి ర్యాంక్ వచ్చిన తర్వాత సెకండ్ ఐఐటీస్ లోకి పిల్లలు చేరుతారు వాళ్ళకి నచ్చినటువంటి బ్రాంచెస్ లో. కానీ నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఎన్ఈపి పాలసీ ప్రకారం రీసెంట్ గా చాలా ఐఐటీస్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంది. దాంట్లో మేజర్ గా మనం మాట్లాడుకోవాల్సింది చెన్నై ఐఐటిలో ఉండేటటువంటి ఒక బిఎస్ ప్రోగ్రామ్ గురించి. ఇట్ ఈస్ ఎ ప్యూర్ ఆన్లైన్ ప్రోగ్రామ్ అండ్ ఇట్ ఈస్ ఇన్ ఏ హైబ్రిడ్ ఫార్మేట్. అది ఈ 4 ఏళ్ల బిఎస్ ప్రోగ్రామ్ కూడా ఆన్లైన్ మోడ్ లోనే జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ హైబ్రిడ్ ప్రోగ్రామ్. హైబ్రిడ్ ప్రోగ్రామ్ అనేసరికల్లా ఆ ప్రోగ్రామ్ లో ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో దాంట్లో ఫౌండేషన్ లెవెల్, డిప్లొమా లెవెల్, బిఎస్సి లెవెల్, హానర్స్ లెవెల్, ఇలాగా 4 లెవెల్స్ ఉంటాయి. స్టూడెంట్ ఫౌండేషన్ లెవెల్ దగ్గర ఎగ్జిట్ కావచ్చు, డిప్లొమా లెవెల్ దగ్గర ఎగ్జిట్ కావచ్చు, డిగ్రీ లెవెల్ దగ్గర ఎగ్జిట్ కావచ్చు, లేదా 4 ఏళ్ళు బిఎస్ ప్రోగ్రామ్ పూర్తి చేయొచ్చు. సో at the end of the session, at the end of the program, they will get certificate from ఐఐటి చెన్నై. ఆ రకంగా మన పిల్లలు ఐఐటిలో బిఎస్ ప్రోగ్రామ్ చేసి ఐఐటి సర్టిఫికేట్ సంపాదించుకోవచ్చు. మొదలు ఓకే, గుడ్ సార్. సార్, మరి ఈ ప్రోగ్రామ్ లో మనం జాయిన్ అవ్వాలంటే దీని యొక్క ఎలిజిబిలిటీస్ ఏంటి సార్? రైట్. ఈ బిఎస్ ప్రోగ్రామ్ చెన్నై ఐఐటి ఆర్గనైజ్ చేస్తున్నటువంటి ఈ బిఎస్ ప్రోగ్రామ్ లో చేరాలి అని అంటే పిల్లలు ఇంటర్మీడియట్ లో ఏ స్ట్రీమ్ లో ఉన్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ పిల్లడు హెచ్ఈసి లో చదువుకున్నా కూడా, సిఈసి చదివినా, బైపీసీ చదివినా, ఎంపీసీ చదివినా, ఏ స్ట్రీమ్ లో ఉండేటటువంటి పిల్లడైనా కూడా ఈ బిఎస్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. పాయింట్ నెంబర్ 1, ఆ పిల్లాడు 10th క్లాస్ లో మ్యాథమెటిక్స్ ఇంగ్లీషు చదువుకుంటే చాలు. సాధారణంగా 10వ తరగతిలో ప్రతి పిల్లాడు ఈ మ్యాథ్స్ ఇంగ్లీషు చదువుతారు. కానీ ఇంటర్మీడియట్ లో ఈవెన్ ఆ స్టూడెంట్ హిస్టరీ చదువుకున్నా, కామర్స్ చదువుకున్నా, బాటనీ జువాలజీ చదువుకున్నా కూడా ఈ బిఎస్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. అంటే చాలా మంది ఇంటర్మీడియట్ లో బైపీసీ చదువుకుంటారు, వాళ్ళకు కంప్యూటర్ కోర్స్ చేయాలని ఉంటుంది. అది కూడా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్. ఇలాంటి ఒక చెన్నై ఐఐటిలో ఇంటర్మీడియట్ వరకు బైపీసీ చదువుకున్నటువంటి అమ్మాయి లేదా అబ్బాయి కూడా ఈ ఐఐటిలో ఈ బిఎస్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వచ్చు. ఎలా జాయిన్ అవ్వచ్చు అని అంటే దీన్ని 2 రకాలుగా మనం ఈ కోర్సులో చేరవచ్చు. ఒకటి, ఎవరైతే జేఈ అడ్వాన్స్ లో క్వాలిఫై అవుతారో వాళ్ళు డైరెక్ట్ గా వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి చెన్నై ఐఐటి సీట్ రాకపోతే కనుక అడ్వాన్స్డ్ రాశారు, అడ్వాన్స్డ్ లో మంచి ర్యాంక్ రాక వాళ్ళకి చెన్నై ఐఐటిలో చేరేటటువంటి అవకాశం లేదనుకుందాం. వాళ్ళు ఈ ర్యాంక్ ఆధారంగా, అడ్వాన్స్డ్ లో వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా వాళ్ళు ఈ బిఎస్ ప్రోగ్రామ్ చేరొచ్చు. లేదు అని అనుకుంటే ఐఐటి వాళ్ళు నిర్వహించేటటువంటి ఒక క్వాలిఫైయర్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
ఆ క్వాలిఫైర్ ఎగ్జామినేషన్ కి వాళ్ళే ఒక 4 వీక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఈ 4 వారాల ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయిపోయాక ఆ క్వాలిఫైర్ ఎగ్జామినేషన్ లో క్వాలిఫై అయిన తర్వాత ఈ కోర్సులో చేరొచ్చు మొదలు. ఓకే, గుడ్ సార్. సార్ మరి ఈ కోర్స్ చేయడం వల్ల మనకి ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉండొచ్చు? దీనికి ఏమైనా ప్లేస్మెంట్ సపోర్ట్ ఉంటుందా ఐఐటి తరపు నుంచి? రైట్ మధు, చాలా మందికి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే ఇది ఒక ఆన్లైన్ ప్రోగ్రామ్ కదా, దీనికి ఐఐటి వాళ్ళు ప్లేస్మెంట్ సపోర్ట్ ఇస్తారా అని ఒక డౌట్ ఉంది. సో యూ నీడ్ నాట్ వరీ, పిల్లలు ఏమాత్రం వరీ కానక్కర్లేదు. చెన్నై ఐఐటి మంచి ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ ఇస్తుంది. ప్లేస్మెంట్సే కాకుండా థర్డ్ ఇయర్ లో వన్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దేర్ థర్డ్ ఇయర్ మంచి ఇంటర్న్షిప్స్ కూడా మంచి కంపెనీల దగ్గరికి ఇంటర్న్షిప్ కూడా పంపిస్తుంది. అంటే ఐఐటిలో చదువుకున్నటువంటి పిల్లలకి, రెగ్యులర్ గా చదువుతున్నటువంటి పిల్లలకి ఎలాంటి ప్లేస్మెంట్స్ అయితే వస్తాయో అలాంటి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్, అలాంటి ప్లేస్మెంట్స్ ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ లో కూడా ఉంది అని చెప్పి ఐఐటి వాళ్ళు రిపీటెడ్ గా మనకు తెలియజేస్తున్నారు. సో స్టూడెంట్స్ నీడ్ నాట్ వరీ అబౌట్ ప్లేస్మెంట్స్. సార్ మరి ఈ ఆన్లైన్ ప్రోగ్రామ్ అంటున్నారు కదా, దీనికోసం మనం ఎప్పుడైనా డైరెక్ట్ గా చెన్నై వెళ్ళి కాలేజ్ వాళ్ళతో మీట్ అవ్వాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? మొత్తం ఆన్లైన్ అని ఉంటుంది సార్, ఎగ్జామ్స్ గానీ అదర్? రైట్. సో దీంట్లో బిఎస్ ప్రోగ్రామ్ తో పాటుగా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అన్న ఒక కోర్స్ ఉంది. ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ లో జాయిన్ అయినటువంటి పిల్లలు వాళ్ళు ల్యాబ్ సెషన్స్ కోసం నౌ అండ్ దెన్ ఐఐటికి వెళ్ళచ్చు. వాళ్ళ ల్యాబ్ సెషన్స్ పూర్తిగా ఐఐటి చెన్నైలో జరుగుతాయి. కానీ ఎవరైతే ఈ బిఎస్ ప్రోగ్రామ్ చేస్తారో, ఈ కంప్యూటర్ సైన్స్ లో బిఎస్ లో డేటా సైన్స్ ప్రోగ్రామ్ చేస్తారో, వాళ్ళు మాత్రం పూర్తిగా కోర్స్ అంతా కూడా ఆన్లైన్ లోనే చేయాల్సి ఉంటారు. ఎగ్జామినేషన్ కూడా వాళ్ళు మేజర్ సిటీస్ లో ఎగ్జామినేషన్ సెంటర్స్ కొన్ని అలాట్ చేశారు. ఆ ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఇన్ హౌస్ ప్రోగ్రామ్ అని చెప్పి ఐఐటి వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఆ ఇన్ హౌస్ ప్రోగ్రామ్ కి ఈ బిఎస్ ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి పిల్లలు ఏడాదికి 1 సారో 2 సార్లు వెళ్ళి ఐఐటి ఆ ఇన్ హౌస్ ప్రోగ్రామ్ లో వాళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఐఐటిలో ఉండేటటువంటి అఫీషియల్స్ తో, ఐఐటిలో ఉండేటటువంటి ప్రొఫెసర్స్ తో ఈ కోర్స్ గురించి ఎప్పుడు అవసరమైతే అప్పుడు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి ఈ ప్రోగ్రామ్ గురించి కూడా తెలుసుకోవచ్చు. ఓకే సార్, మరి ఆన్లైన్ ప్రోగ్రామ్ తీసుకోవాలంటే దీనికి ఏమైనా ఫీజు అనేది ఉంటుందా? రైట్ మోదు, దీనికి ఫీజు ఉంది. పిల్లలు ఐఐటిలో ఒక కోర్స్ చేస్తే ఎంత ఫీజు ఉంటుందో అంత ఫీజు ఉండకపోయినా కూడా కొంచెం మినిమల్ ఫీజు దీనికి కూడా ఉంది. ఫౌండేషన్ కోర్స్ వరకు 48,000, డిప్లొమా కోర్స్ 1,30,000, డిగ్రీ కోర్స్ కోసం 2,80,000, అలాగే ఆనర్స్ పూర్తి చేసేసరికల్లా 3,80,000 వరకు ఫీజ్ స్ట్రక్చర్ ఐఐటి నిర్ణయించింది. అయితే ఇది ఫ్లెక్సిబుల్ ప్రోగ్రాము. పిల్లడు కంటిన్యూ చేయగలిగితే, ఫౌండేషన్ నుంచి డిప్లొమా వరకు కంటిన్యూ చేయగలిగితే డిప్లొమాకు వెళ్తారు. డిప్లొమా కూడా చక్కగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తే బిఎస్సి ప్రోగ్రామ్ దాకా వెళ్తారు. బిఎస్సి ప్రోగ్రామ్ పూర్తిగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన తర్వాతే ఆనర్స్ ప్రోగ్రామ్ కి వెళ్తారు. సో ఇలాగా 1 by 1 ఒక్కొక్క సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఈ 4 years డిగ్రీ పూర్తి చేయాలి. దీంట్లో ఉండేటటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ చేస్తూ పిల్లలు ఇంకా ఎక్కడైనా ఒక డిగ్రీ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మన దగ్గరికి పద్మావతి డిగ్రీ కాలేజీకి వచ్చి ఒక బిఎస్సి కంప్యూటర్ సైన్స్, లేదా ఒక బీకామ్, లేదా ఒక బిఏ, లేదా ఒక బిఎస్సి జువాలజీ కాంబినేషన్ తో చదువుకుంటూ ఐఐటిలో బిఈబిఎస్ ప్రోగ్రామ్ చేయొచ్చు. సో డ్యూయల్ డిగ్రీ, ఎక్కడైనా ఒక డిగ్రీ చదువుతూ ఈ డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఎలాంటి పిల్లలకి చక్కనైనటువంటి అవకాశం అని అంటే, కొంతమంది పిల్లలు సివిల్ సర్వీసెస్ కోసం ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ఏదైనా ఒక కాలేజీలో బిఏ జాయిన్ అయ్యి హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్ చదువుకుంటూ కంప్యూటర్ సైన్స్ కూడా చదవాలి అని అనుకుంటే, ఒక మంచి ఐఐటి నుంచి ఒక సర్టిఫికేట్ కావాలి అని అనుకుంటే, ఒక ఐఐటిలో తను కూడా ఒక అల్యూమిని అవ్వాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ బిఏ చదువుకుంటూ ఐఐటి ప్రోగ్రామ్ కూడా సైమల్టేనియస్ గా చేస్తే హీ విల్ గెట్ 2 degrees అట్ ద సేమ్ టైం. 2 డిగ్రీలు ఒకేసారి వస్తాయి. పిల్లలకి ఇది ఒక మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఓకే
సార్ దీంట్లో అంటే ఒకేసారి 2 degrees చేయడం వల్ల రేపు సర్టిఫికేట్స్ వలన ఏమైనా ప్రాబ్లం ఉండదు? ఏమి ఉండదు. రైట్ మధు. ఈ 2 సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ లేదా ఈ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ తో పాటు ఇంకో దగ్గర డిగ్రీ చేయడం వలన నువ్వు అడిగిన క్వశ్చన్ ఏంటంటే సార్ ఎట్ ఏ టైం 2 degrees చేస్తే అది చెల్లుబాటు అవుతుందా? లేదు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 2 degrees ఎట్ ఏ టైం చేసుకునేటటువంటి అవకాశం ఇచ్చింది. ఇట్స్ ఎన్ ఆన్లైన్ ప్రోగ్రామ్. Okay. అది ఆన్లైన్ ప్రోగ్రామ్, ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్. నీకు రేపు పొద్దున్న ఒక ప్లేస్మెంట్ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఏ సర్టిఫికేట్ అవసరమైతే ఆ సర్టిఫికేట్ వాడుకునేటటువంటి సౌలభ్యం ఈరోజు నీకు న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇచ్చింది. ఓకే సార్ ఈ ప్రోగ్రామ్కి ఏజ్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయా? ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ మధు. ఈ బిఎస్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ చెన్నై ఐఐటి వాళ్ళు నిర్వహించేటటువంటి ఈ బిఎస్ డేటా సైన్స్ ప్రోగ్రామ్ చేయడానికి ఏజ్ లిమిట్ లేదు. కేవలం ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇందాక నేను చెప్పినట్టుగా ఏ బ్రాంచ్ పిల్లలైనా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ఈ ఐఐటి ప్రోగ్రామ్ చేయొచ్చు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మోర్ దెన్ 42,000 స్టూడెంట్స్ ఈ బిఎస్ డేటా సైన్స్ ప్రోగ్రాంలో ఎన్రోల్ అయినట్టుగా చెన్నై ఐఐటి ప్రకటించింది. సో ఇట్స్ ఎ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. అన్ని ఏజ్ గ్రూప్స్ పిల్లలు కూడా కాస్త ఇంట్రెస్ట్ ఉండి కంప్యూటర్ సైన్స్లో డేటా సైన్స్ నేర్చుకుందాం అన్నటువంటి ఇంట్రెస్ట్ కాస్త ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ బిఎస్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సార్ ఈ ఆన్లైన్ కోర్స్కి మనం ఎప్పటిలోపు అప్లై చేసుకోవాలి? దీనికి ఏమైనా టైం డ్యూరేషన్ ఉందా? మధు, మే 2026 టర్మ్ కోసం ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ ఉంది. దాని క్వాలిఫైర్ ఎగ్జామినేషన్ జూలై 19th. అంటే మీరు ఇప్పుడు అప్లై చేసుకుంటే 4 weeks ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీరు ఆన్లైన్లో మీకు ఉంటుంది. ఆ కోర్స్ జాగ్రత్తగా చదువుకొని ఆ కంటెంట్ నేర్చుకొని జూలై 19th జరగబోయేటటువంటి క్వాలిఫైర్ ఎగ్జామినేషన్ మీరు అటెండ్ అయితే ఆ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయితే మీరు ఈ కోర్సులో చేరొచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇప్పుడు క్వాలిఫైర్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత మీరు 1 year తర్వాత కూడా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. అంటే క్వాలిఫైర్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిపోయాక యూ కెన్ టేక్ 1 year టైం టు జాయిన్ ఇన్ దిస్ కోర్స్. ఓకే. ఒక్కసారి క్వాలిఫైర్ ఎగ్జామినేషన్లో నువ్వు పిల్లలు ఫెయిల్ అయినా కూడా ఇంకొక 3 terms మీరు అటెంప్ట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది విత్ ద సేమ్ ఫీజు. మీరు కొత్తగా క్వాలిఫైర్ ఎగ్జామినేషన్ కోసం ఇంకొక ఫీజు మరి కట్టనక్కర్లేదు. ఏ ఫీజు అయితే మీరు ఆల్రెడీ క్వాలిఫైర్ ఎగ్జామినేషన్ కోసం కట్టి ఉంటారో మొదటిసారి ఫెయిల్ అయిపోయినా కూడా సెకండ్ టైం లేదా థర్డ్ టైం మళ్ళీ మీరు అప్లై చేసుకొని ఆ క్వాలిఫైర్ ఎగ్జామినేషన్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకొని నువ్వు ఈ బిఎస్సి ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. సో ఇప్పుడు క్వాలిఫైర్ టెస్ట్లు ఎక్కడెక్కడ జరుగుతాయి? ఇది డైరెక్ట్ చెన్నైనా? ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్, శ్రీకాకుళం మనకి అన్ని ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్లీ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మధు. థ్యాంక్ యూ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. స్టే ట్యూన్ టు పద్మావతి.